మత పిచ్చని ఏ రేంజ్లో రాజేస్తున్నారంటే హిందూ మహిళల్ని ట్రాప్ చేయడం, హిందూ యువతల్ని ట్రాప్ చేయడం. ముందేమో ప్రేమ పెళ్ళి అని, ఆ పైన మతం మారాలంటాం. ప్రేమ పెళ్ళి అన్నప్పుడు ఎవరు మతం వాళ్ళు పాటించాలి కదా, లేదు మతం మారాల్సిందేనంటాం. తర్వాతన హింసించడం, ఇవి చూస్తున్నాం. ఇప్పుడు ఇవే కాకుండా చివరికి నిన్ననే చూసాం, పాలస్తీనా హమాస్ బ్యాచ్ మాకు పాలస్తీనా విముక్తి ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా యూదుల్ని బతకనివ్వం, క్రైస్తవుని బతకనివ్వం, ఇస్లాంను నమ్మనోళ్ళని చంపేస్తామని అది విన్నాం. అలాగే ఇప్పుడు ఒక హిజాబ్ ధరించినటువంటి మహిళ స్టేట్మెంట్, ముస్లిమ్స్ కానటువంటి వాళ్ళని, అంటే మా ఎజెండాలోనే హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం ఉంది, 16 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయిల్ని మేము మతం మారుస్తామని చెప్తాం. संविधान कुछ नहीं रहेगा, बचेगा भी नहीं। ये 15 से 16 साल की लड़की है और ये जो लड़का है वो एक डांस टीचर बन के आता है, अपने आप को रोहित नाम बताता है, लेकिन आधार कार्ड में इसका नाम रिजवान खान है। ये क्या फिर ये कहेंगे कि नाम के उस पे खेलते हैं, नाम के पूछते हो तो नाम बदलते हैं क्या? इनको खुद के नाम पे शर्म आती है इसलिए नाम बदलते हैं या इनका कुछ और ही मकसद है? एजेंडा चला रखा है इन्होंने, मुसलमानों ने पूरा एजेंडा चला रखा है कि हिंदू लड़कियों को अपने धर्म में लाओ, फिर मेन वही है, वहीं आके अटकती है कि हमें गजवाए हिंद बनाना है। गजवाए हिंद जी, सारी घूम फिर के कहानी वहीं अटती है कि हमें गजवाए हिंद बनाना है, हिंदू लड़कियों को फंसाना है, उनका धर्म परिवर्तन करवाना है, बहुत सारे बच्चे पैदा करने हैं और हमें गजवाए हिंद बनाना है। गजवाए हिंद बनाने से क्या होगा? क्या 72 हूर वाले कॉन्सेप्ट पूरा हो जाएगा? संविधान बंद हो जाएगा, पूरे इंडिया पे शरिया लागू हो जाएगा। ఇది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఆడపిల్లల్ని ట్రాప్ చేసి అది హిందూ పేర్లతో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని, ఆ యుక్త వయసులో వాళ్ళకి పెద్దగా ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళని ప్రేమ పేరుతో పెళ్ళిళ్ళ పేరుతో తీసుకుని ఆ తర్వాత వాళ్ళని మతం మార్చాలన్నటువంటి గజ్వేయి హిందులో భాగం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.